నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ భారతిరెడ్డి గారు అయితే ఎన్నికల బరిలో నిలబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 22న నామినేషన్ వేయబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, నిజంగానే తాను ఎన్నికల్లో నిలబడబోతున్నారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే వైఎస్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి అంటే చాలా వరకు మనం చూస్తున్నట్టయితే ఆల్మోస్ట్ అందరు ఉన్నారు రాజకీయాల్లో అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఇదే సందర్భంలో భారతిరెడ్డి గారి పేరు కూడా వినిపిస్తుంది. ఈ నెల 22న తను నామినేషన్ వేయబోతుంది, ఎన్నికల్లో నిలబడబోతుంది అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా సార్? నామినేషన్ వేయడం అనేది వాస్తవం. 22వ తారీఖున ఆవిడ పులివెందులు వెళ్తున్నారు, అక్కడ నామినేషన్ వేస్తున్నారు. అయితే ఎవరి తరఫున నామినేషన్ వేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి తరఫున నామినేషన్ వేయబోతున్నారు ఆవిడ 22వ తారీఖున. 22వ తారీఖున జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేయడానికి పులివెందులకి సంకేతం ఇచ్చారు. ఆ మేరకు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రచారం యొక్క బాధ్యతలు, కడప జిల్లాకు సంబంధించిన ప్రచార బాధ్యతలు భారతిరెడ్డికి అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలుస్తుంది. అందుకే ఆవిడ 22వ తారీఖున జగన్మోహన్ రెడ్డి తరఫున నామినేషన్లు వేసి కంటిన్యూషన్లో కడప జిల్లా మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు కమలాపురం కానీ రాజంపేట కానీ ఇవన్నీ మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఆవిడ ప్రచారం చేస్తారు, ప్రచారానికి వెళ్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఆ మేరకు తాడేపల్లి నిర్ణయం తీసుకుని, తాడేపల్లి కోటరీ నిర్ణయం తీసుకొని ఆ డేట్స్ని కూడా ఫిక్స్ చేసే అవకాశం ఉంది. బహుశా నేను అనుకుంటే 22, 23, 24, 25 అట ఆ తేదీల్లో ఆవిడ పర్యటన ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక 2-3 రోజులు బస్సు యాత్రే కాబట్టి ఎక్కువ ఉండదు. 2-3 రోజులు ఆమె పర్యటించి కడప వేదికగా చేసుకుని భారతిరెడ్డిని బరిలోకి దింపుతున్నారు ప్రచారంలోకి. దానికి కారణం ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కానీ చాలా వ్యూహాత్మకంగా చేస్తూ ఉంటారు, చాలా ఆలోచించి చేస్తూ ఉంటారు. ఎందుకు భారతిరెడ్డిని ప్రచారంలోకి దింపుతున్నారు? ఆయనేమో రోడ్ షోలకు వెళ్తున్నారు 22వ తారీఖు నుంచి, భారతిరెడ్డిని ఏమో కడప జిల్లా ప్రచారంలోకి పంపిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు కడప జిల్లాలో ప్రధానంగా కనిపిస్తుంది ఆయన మీద వివేకానంద రెడ్డి మర్డర్ కేసు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, మర్డర్ చేయించినటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని ఆయన ఉన్నారు. పక్కన పెట్టుకొని ఉన్నటువంటి ఈ సీఎం మనకు అవసరమా? సొంత చెల్లెలను రోడ్డున పడేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మీరు ఓట్లు వేయొద్దని చెప్పి షర్మిల అలాగే సునీత చెబుతున్నారు. గత వారం రోజుల నుంచి కడప జిల్లా మొత్తం కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తున్నారు? షర్మిల పోటీ చేస్తున్నారు. సో ఇప్పుడు షర్మిల ఓటమి కోసం, షర్మిలని ఓడించాలని చెప్పడం కోసం భారతిరెడ్డి అక్కడ ప్రచారం చేయడానికి వెళ్తున్నారు. తన బావ కోసం, గెలిపించడం కోసం, అవినాష్ రెడ్డిని గెలిపించడం కోసం ఆమె బరిలోకి దిగుతున్నారు, ప్రచారంలోకి వెళ్తూ ఉన్నారు. సో ఈ పరిణామం గతంలో ఎప్పుడూ లేదు. అందులోనూ వివేకానంద రెడ్డి మర్డర్ అనేటువంటి అంశం చుట్టూ కడప జిల్లా రాజకీయం మొత్తం ఈసారి తిరుగుతుంది. 2019లో ఇదే వివేకానంద రెడ్డి మర్డర్ని చూపించి సానుభూతి పొంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి వీళ్ళు కలిసి ప్లాన్ చేసినటువంటి మర్డర్గా దాన్ని క్రియేట్ చేశారు. ప్రజలు నమ్మారు, సానుభూతితో ఓట్లు వేశారు. ఉత్తరాంధ్రలోనేమో కోడికత్తి కేసుని కోడికత్తి సంఘటనని క్రియేట్ చేశారు. అక్కడ అది రాయలసీమలో వివేకానంద రెడ్డి మర్డరు. ఈ రెండింటిని చూపించి సింపతి గెయిన్ అయ్యి 2019లో ఆయన అనూహ్యంగా గెలవడం జరిగింది. ఈసారి అసలు నిజాలు తెలిసిపోయింది. ప్లస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో, మద్య నిషేధం కానీ, ప్రత్యేక హోదా కానీ, రాజధాని కానీ, ఇవన్నీ సిపిఎస్ రద్దు కానీ ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. వాటిలో పూర్తిగా మాట తప్పాడు, మడమ తిప్పాడు, పచ్చి అబద్ధాలు ఆడారు అని చెప్పి ప్రజలకు తెలుసు. సో ఇలాంటి నేపథ్యంలో కడప జిల్లా రాజకీయాలు మొత్తం కూడా వివేకానంద రెడ్డి మర్డర్ చుట్టూ తిరుగుతున్నటువంటి క్రమంలో అసలు వివేకానంద రెడ్డి మర్డర్ వెనుక అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఉన్నారని చెప్పి షర్మిల అలాగే సునీతారెడ్డి చెప్తున్నారు. అప్రూవ్గా మారి వాంగ్మూలం ఇచ్చినటువంటి దస్తగిరి అక్కడ పోటీ చేస్తున్నారు జై భారత్ పార్టీ తరఫు నుంచి. అదేనా? జై భీమ్ పార్టీ, జై భీమ్ భారత్ పార్టీ తరఫు నుంచి ఆయన పోటీ చేస్తున్నాడు. అతనేం చేస్తూ ఉన్నాడు? ఈ వివేకానంద రెడ్డి మర్డర్కు సంబంధించిన అంశాన్ని మాట్లాడుతున్నాడు ఆయన కూడా. ఆయన తాజాగా ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేశారు.
ఏంటి వివేకానంద రెడ్డి మర్డర్ అనేది నేనే చేశానని చెప్పి నా మీద అభియోగాలు మోపుతున్నారని చెప్పి షర్మిల మీద సునీతారెడ్డి మీద ఇద్దరి మీద కంప్లైంట్ చేశాడు అతను. సో నేను ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఇది మొత్తం చెప్తున్నారు. సో ఇది ప్రచారంలోకి రాకుండా మీరు జాగ్రత్త చూడండి అని చెప్పి ఒక కంప్లైంట్ ఎన్నికల కమిషన్ దగ్గర ఉంచడం జరిగింది ఆయన. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రేపు భారతిరెడ్డి ఎంటర్ అవుతున్నారు. భారతిరెడ్డి ఎంటర్ ఏం చెప్తారు? సేమ్ ఇదే వివేకానంద రెడ్డి మర్డర్ గురించే చెప్పాలి కదా. ఇదంతా అసలు భారతిరెడ్డికి తెలిసి వాళ్ళ బావకి తెలిసి బావ అవినాష్ రెడ్డికి తెలిసి జరిగిందని చెప్పి షర్మిల చెప్తున్నారు. సునీతారెడ్డి కూడా అదే చెప్తుంది. ఇంట్లో ఉండే వాళ్ళే చంపేశారని చెప్పి తెలియటంతో తట్టుకోలేకపోతున్నాను నేను. ఇంట్లో ఉండేటువంటి దొంగలని పట్టుకోలేకపోయాం. ఇంతకంటే దుర్మార్గులు ఎవరైనా ఉన్నారా? ఇంతకంటే ద్రోహులు ఎవరైనా ఉన్నారా? సొంత చెల్లెల్ని రోడ్డును పడేసినటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉండేటువంటి అక్క చెల్లెలకి అందరికి నేనున్నానని చెప్పి చెప్తూ మోసం చేస్తున్నారు. ఇంతకన్నా మోసకారి మరొకడు ఉండు, ఇంతకన్నా అబద్ధాల కోరు ఇంకొకరు ఉండు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. భారతిరెడ్డి పేరు కూడా తీసుకొస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు షర్మిల అలాగే సునీతారెడ్డికి కౌంటర్ ఇవ్వడానికి భారతిరెడ్డి మాత్రమే సరైనటువంటి పర్సన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆమెని రంగంలో దింపుతున్నారా? ఆమెని ఎన్నికల ప్రచారంలోకి దింపి గెయిన్ అవ్వాలని చెప్పి చూస్తున్నారా అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో భారతిరెడ్డి ఒక్కళ్ళే దానికి కరెక్ట్గా సరిపోతారని చెప్పి ఆమెను దింపుతున్నారని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. పైగా భారతిరెడ్డి మీద డైరెక్ట్గా కంప్లైంట్స్ ఆరోపణలు చేశారు షర్మిల గారు మాట్లాడారు, అలాగే సునీతారెడ్డి. సో వీళ్ళిద్దరికి కౌంటర్ ఏ విధంగా ఇస్తుంది భారతిరెడ్డి అనేది పెద్ద ఆసక్తికరమైన అంశం. అందుకే భారతిరెడ్డి స్పీచ్ కోసం, భారతిరెడ్డి పర్యటన కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో 22వ తారీఖున పులివెందుల్లో నామినేషన్ వేస్తాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అక్కడి నుంచి ప్రారంభించి ఆమె ఎలాగో ఇడుపులపై వెళ్తారు. ఇడుపులపై వెళ్ళి మాంగారి ఆశీస్సులు తీసుకొని ఎవరు? రాజశేఖర రెడ్డి ఆశీస్సులు తీసుకొని బస్ అక్కడ కూడా విజయం వస్తారేమో కోడల్ని ఆశీర్వదించడానికి. ఆల్రెడీ కూతుర్ని ఆశీర్వదించి పంపించారు, కొడుకుని ఆశీర్వదించి పంపించారు. ఇప్పుడు కోడల్ని కూడా ఆశీర్వదించి కడప ప్రచారంలో పంపిస్తారా, లేదంటే కోడలతోటి విజయం కూడా ప్రచారంలోకి వస్తారా అనేది కూడా ఇంకొకటి ఆశ్చర్యకరమైన అంశం. మనకి ఏదైనా జరగచ్చు, వైఎస్ ఫ్యామిలీలో ఏదైనా జరగచ్చు. ఇప్పుడు కోడలు అత్త ఇద్దరు కలిసి ఏమన్నా వచ్చి ప్రచారం చేస్తారా అనేది కూడా చూడాలి. సో అలాంటప్పుడు షర్మిల సునీతారెడ్డి ఏం చేస్తారనేది కూడా ఇప్పటికే ఆల్రెడీ అక్కడ విమలారెడ్డి అనే ఒక ఆవిడ బైబుల్ పట్టుకొని తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బైబుల్ పట్టుకొని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ కూడా మీద కంప్లైంట్ వెళ్ళింది. సౌభాగ్యం వివేకానంద రెడ్డి వైఫ్ ఆవిడ ఇప్పుడు ప్రజా తీర్పు ఇవ్వాలి. వివేకానంద రెడ్డిని మర్డర్ చేసింది అవినాష్ రెడ్డి అలాగే భాస్కర్ రెడ్డి చేయించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ప్రజా కోర్టులో శిక్షించాలని చెప్పి ఆవిడ చెప్తుంది. సో దీనంతా వెనుక భారతిరెడ్డి ఉన్నారని చెప్పి ఆవిడే చెప్తున్నారు, అనుమానిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రసవత్తరమైనటువంటి రాజకీయ ప్రచారాన్ని మనం భారతిరెడ్డి రూపంలో త్వరలో 22వ తారీఖున మనం చూడబోతున్నాం.